ఈరోజు విద్యా ఉద్యోగ ముఖ్యాంశాలు. టుడేస్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ హైలైట్స్. ఈఎస్ఐ బీమాదారుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈఎస్ఐసి వైద్య, దంత, నర్సింగ్ కళాశాలలతో పాటు ఈఎస్ఐ పథకం కింద ఉన్న కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించనున్నారు. భారత ప్రభుత్వం మరియు ఈఎస్ఐ కార్పొరేషన్ ఆమోదించిన ప్రవేశ విధానం ప్రకారం నీట్ యూజీ 2026కు దరఖాస్తు చేసిన బీమాదారుల పిల్లలు ఈ ప్రత్యేక కోటాలో అడ్మిషన్లకు అర్హులు కానున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ మెరిట్ ఆధారంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హతలు, సీట్ల వివరాలు, దరఖాస్తు విధానం వంటి పూర్తి సమాచారం ఈఎస్ఐసి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,55,008 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ పరీక్షలు మే 12 నుంచి 18 వరకు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్లో కలిపి మొత్తం 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం 2 గంటల ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మే 23న ప్రాథమిక కీ విడుదల చేసి మే 25 వరకు అభ్యంతరాలు స్వీకరించి జూన్ 1న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిప్లొమా విద్యార్థుల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ 2026 ఫలితాల్లో 91.72% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 33,751 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 32,434 మంది పరీక్షకు హాజరై 29,750 మంది ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ 97.17% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. బాలురతో పోలిస్తే బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హార్టికల్చర్ పాలిటెక్నిక్ మరియు ల్యాండ్స్కేపింగ్ డిప్లొమా కోర్సులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ బయ్యన్న తెలిపారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఉద్యానవనం, ల్యాండ్స్కేపింగ్, నర్సరీ నిర్వహణ వంటి రంగాల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 11 పోస్టులకు 11 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉద్యాన అధికారి పోస్టుల ఎంపిక జాబితాను కూడా అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన విద్యార్థులు మే 15లోపు సంబంధిత పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలని అధికారులు సూచించారు. అవసరమైన ధృవపత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 944-011130 నంబరును సంప్రదించవచ్చని వెల్లడించారు.